నీట్ పరీక్షను రద్దు చేయాలని గురువారం ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో విజయవంతమైంది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఆల్తాఫ్, జిల్లా కార్యవర్గ సభ్యులు నజీర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నీట్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షల్లో ఒక్కొక్క విద్యార్థి నుండి 30 లక్షల రూపాయలు వసూలు చేసి పేపర్ లీకేజీ చేశామని బహిరంగంగా చెప్తున్నా కేంద్ర ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా చేస్తున్నారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు నీట్ పరీక్షను రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీట్ పరీక్ష పైన ఏమాత్రం కూడా మాట్లాడడం లేదు. తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నీట్ పరీక్ష రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేయాలని తెలిపారు. ఇక నీట్ పరీక్షను నిర్వహించిన ఎన్టీఏ సంస్థను తక్షణమే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరి ఈరోజు దేశవ్యాప్తంగా మరి వామపక్ష విద్యార్థి సంఘాలు మొదలుపెట్టినటువంటి భారత్ బంద్ను పత్తికొండలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విజయవంతం చేయడం జరిగింది. ఈ బంద్కు ముఖ్య కారణం ఏమంటే మరి మన దేశంలో విద్యా వ్యవస్థ నాశనం అయిపోతూ ఉంది. మరి నీట్ ఎగ్జామ్ సంబంధించి మరి ఎంతోమంది విద్యార్థులు మరి సంవత్సరాల వరకు ప్రిపేర్ అయ్యి మరి నీట్ ఎగ్జామ్ రాయడం కోసం ప్రిపేర్ అవుతూ ఉంటే మరి మన దేశంలో మరి పేపర్ లీకేజ్ చేసి మరి అన్యాయంగా విద్యార్థులు మోసినటువంటి విద్యాశాఖ మంత్రులు మరి బీజేపీ వ్యక్తులు మరి తక్షణమే కేవలం వారి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే మరి విద్యార్థులు మాత్రమే దాంట్లో పాఠం జరిగింది. అందుకోసం